అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు వీడియో ఏంటంటే మనలోకి తమిళ చూస్తేనే అర్థం కావచ్చు, పిసినారి పిల్లము పార్ట్ 16. పార్ట్ 1 నుంచి పార్ట్ 15 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. ఇంత తొందరగా మాకు ఇంత పెద్ద ఫాలోయింగ్ వస్తుంది మీ నుంచి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి మాకు వస్తుందండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో మాకు అస్సలు అర్థమైతే లేదు. మీకోసము మన సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా మాట్లాడదామని అనుకుంటున్నాము. అది ఎప్పుడు వీలైతుందో ఏమో ఒక వీడియో రూపంలో మీతో మాట్లాడదాం అనుకుంటాము. ప్లీజ్ మన వీడియోస్ ని ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రు. ముందు కూడా మీకోసం మంచి కంటెంట్ వీడియోలు తీసుకొస్తాము. ఇంకా చాలా మంది ఇప్పుడు ఏమంటారు, మన సొంతలతో మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం అట్లనే మన సబ్స్క్రైబర్లు మాకు కామెంట్ చేస్తురండి. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇట్లా చేస్తే బాగుంటది పెంటక్క, వీడియో అట్లా చేస్తే బాగుంటది, ఇట్లా బాగలేదు, కొంచెం వాయిస్ అనేది చేంజ్ చేయండి, కొంచెం కంటెంట్ ఇట్లా తీసుకొస్తే బాగుంటది అని కొంచెం ఐడియాస్ ఇస్తారు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా సొంతోళ్ళు, మా సొంత మనుషులు మాతోని ఇట్లా సలహాలు ఇస్తే ఎట్లా చెప్తారు అట్లా చెప్పినట్టు అనిపిస్తుందండి. చాలా అంటే చాలా ఖుషిగా అనిపిస్తుంది. మా స్వీటర్ భాష టీం అందరూ కూడా అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాము. ఎంత బాగా రెస్పాండ్ అవుతారు చూడు మనకి. అంటే ఇంత తొందరగా మాకు ఇంత ఫాలోయింగ్ వస్తే నిజంగా అండి కళ్ళలో కూడా ఊహించుకోలేదు, చెప్తున్నా నిజంగా. అరే 2 years కో 1 year తర్వాత కొంచెం సపోర్ట్ అనేది వస్తుందేమో, అప్పుడు మనం గ్రో అవుతామేమో అనుకున్నాం. కానీ ఒక 1-2 months లోనే ఇంత పెద్ద కనెక్షన్ మీకు మాకు అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది. అవునులా, మన వీడియోస్ కి చాలా మంది సపోర్ట్ చేస్తారు. రోజు కొంతమంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు. ఆ కొంతమంది కూడా మాకు చాలా వాల్యూ అండి. అసలు ఎంతో పైసలు పెట్టి కొనుక్కున్నా కూడా అంత రాదు సంతోషం. కానీ ఇట్లా రోజు కొంత సంతోషం మీ నుంచి మాకు వస్తుందంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు లైక్ కొడుతురు చూడు, ఆ లైక్ చూసి అయితే మాకు చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది తెలుసా. అందుకే మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే, న్యాయం చేయాల్సింది ఏంటంటే వీడియోకి లైక్ ఇచ్చుకోవడం. లైక్ చేస్తే ఏమిటంటే మన ఛానల్ అనేది ఇంకా 10 మందికి పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి మీరు మా కోసం ఈ ఒక్క చిన్న పని చేయలేరా చెప్పండి. మీ ఎంకరేజ్మెంట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి కొత్త కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సరేనా. ఇంతగానో బ్రతిమలాడుతున్నాము అని అనుకోకండి. మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరితోనూ మాట్లాడినట్టు అనిపిస్తలేదు వీడియోస్ లా. ఏదైనా స్టోరీ చెప్పేటప్పుడు కూడా, ఈ కంటెంట్ చేసేటప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడినట్టు అనిపిస్తలేదు. నా వాళ్ళతో, నా చుట్టాలతో, మా ఇంటి పక్కలతో మాట్లాడతా చూడు, క్లోజ్ గా మా ఇంట్లో మాట్లాడతా చూడు, అట్లా అనిపిస్తుంది. వీడియో చెప్తుంటే కూడా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా వాళ్ళతోనే నా వాళ్ళ బై అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాము. మీరు చేసే కామెంట్లకు రిప్లై ఇస్తుంటే కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా సొంతలతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. గిట్లని సపోర్ట్ చేస్తూ ఉండుర్రి. మీ సపోర్ట్ మాపై ఎల్ల కాలము ఎప్పటికీ కూడా, అంటే మాకు చాతనైన రోజులు ఈ వీడియోస్ అనేది ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటాము. మాకు చాతనైన రోజులు చెప్తున్నా కదా. అంటే మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. ఏదో ఆర్థిక సాయం కోసం ఇలాంటి కంటెంట్ మీ ముందు తీసుకురావాలని వచ్చినాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తుంటే ఆ పని పక్కన పెట్టి కోసేపు వాళ్ళని ఆడిపిచ్చి పడుకోబెట్టి అదంతా రొటీన్ లైఫ్ అదంతా చేసుకున్న తర్వాత పిల్లలు పడుకుంటా చూడు నైట్, ఆ టైంలో వీడియోస్ చేసుకుంటున్నామండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటాము. అంటే స్టార్టింగ్ కొంచెం బాధగా ఉండే, ఇప్పుడు వస్తుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. అంటే మాకు ఎందుకంటే మీరు ప్రోత్సహిస్తుంటే మాకు కూడా అరే ఇట్లాంటి వీడియోస్ తీసుకురావాలిరా, మరొళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు, అందుకే స్కిప్ చేయదు, వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా పెట్టాలి. మన కోసము వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనము రోజుకు ఒక వీడియో తప్పకుండా పెడితే వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు ఈజీగా. అదే వీళ్ళు తప్పకుండా పెడుతుర్రా, రోజు పెడతారు కాబట్టి మనము వాళ్ళు పెట్టిన వీడియోకి న్యాయం చేయాలని మీరు అనుకుంటారు. మీరు చూస్తున్నందుకు మేము పెట్టాలి వీడియోని, మేము న్యాయం చేయగలుగుతాం. అట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. అసలు నిజంగా అండి మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతలేదు. ఒక రోజు ఒక వీడియోలో, పెద్ద లెంతీ వీడియోలో మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. అది 10K ఫాలోవర్స్ అప్పుడు మాట్లాడతాండి. ఈజీగా అసలు ఎన్ని నెలలు కూడా కాలేదు మన వీడియోస్ పెట్టబట్టి, అప్పుడే 4K ఫాలోవర్స్ వచ్చిరండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మ నడువురి బస్ ఎక్కువ మళ్ళీ లేట్ అవుతుంది. మళ్ళీ చీకట్లకు పోయినాం అనుకో ఇక ఆడ రూమ్ చూసుకుంటానికి కష్టం అవుతుంది. డబ్బు నడువురి నాయన దెబ్బ ఎక్కుదురారి బస్సు. రేపు వస్తాం గానీ అక్క బావ ఎక్కడ పోయి రాలేంది బస్సు ఎక్కమంటున్నావు. ఏరి ఇంకా వస్తలేరు, ఫోన్ చేసి చెప్పినవా లేదా ఇంకా వస్తలేరుగా.
ఏరి నాయనా ఇంకా వస్తలేరు. నేను ఎంతసేపు అవుతుంది ఫోన్ చేసి ఎల్లినమ్రా ఆగి ఎల్లినమ్రా అంటుడు బావ. ఏరి ఇంకా వస్తలేరు. ఇక గట్టిగా మాట్లాడితే కష్టమా మన అక్కతో, నీకు పెద్ద బాధ ఉంటదని ఇక సరే దబ్బుండ్రి బావ, ఇక బస్సు అయితే వచ్చి ఆగింది కానీ ఇక మీతోనే ఆలస్యం ఉంది, మీరు రాగానే ఎక్కడే బస్సు అని చెప్పిన. బస్సు రాకముందుకి గట్ల చెప్పిన. అగో చూడు బస్సు వచ్చి ఏ కాలమై మనం తయారై బయట నిలబడ్డాము, ఇంకా వస్తలేడు చూడు. అవును గారా ఇంకా వస్తలేరు. ఇక దబ్బున పోతే జరా ఎలుగు పూట పోతే జర రూమ్లు దోలాడుకొని ఉండొచ్చు, అందులో సామాన్ గిట్లా చదురుకొని. అవును కానీ సంధ్య ఎదురా ఇంకా బయట తెద్దలేదు, తయారు కాలే. వస్తదమ్మా, తయారైంది కానీ జర సామాన్ అవి ఇవి సదిరి వస్తుంది. ఇక అక్కోళ్ళు వచ్చేలో పాపం వస్తుంది ఎంతసేపు గాని. ఏమైంది బాబా ఇంకా ఎక్కలేదు? అత్తమ్మ ఏమైంది? అందరు ఇట్లా నిలబడ్డరు, ఇంకెవరు రాలేదు? సరితక్క రాలేదమ్మా, ఇక ఆమె కోసానికి ఎదురు చూసుకుంటున్నాము. కాదు అక్క వచ్చిందా రాలేదా సోయి లేదా అమ్మ సంధ్య నీకు? ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తుర్రు అని అంటున్నావు? నీ పని అయిపోయిందా? ఇప్పుడు అయిపోయినాది. బాగానే ఉన్నావు గాని కాదు, బట్టలు గిట్ల ఏమైనా పెట్టుకున్నావా? నావి మీ మామవి ఉత్తగానే ఊపుకుంటొచ్చినావు. అగో అత్తమ్మ మా చిన్నమ్మకు పట్టించిన బ్యాగు మామయ్య నీవి, ఇక బావయ్య నావి అందరివి పెట్టుకున్నా గాని. అరే సరితక్కలు ఇంకా రాలేదా? ఫోన్ చేసిండు కదా బావా వస్తున్నామని చెప్పిండు. అన్నయ్య ఇంకా రాలేదా? ఇక వస్తారేమో, మనం బస్ అయితే ఎక్కి కూర్చుందాం రరి. మరి వాళ్ళు వచ్చిన దాకా బస్ ఎక్కొద్దమ్మా. ఇక అక్క గురించి తెలిసే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. వచ్చినాకనే అందరం కలిసి ఎక్కుదాం తీ. అగో నేను రాకముందుకే బస్ ఎక్కి కూర్చుర్రు. మరి వాళ్ళే పోతట్టురు, పోదాం అనుకున్నట్టురు. మనం రాకున్నా సరే ఇక రాందే నిమ్మలం అనుకొని పోదామని రెడీ అయినట్టు అగో ఎక్కిరు కానీ గట్ల గిట్ల అనుకుంటది. అక్క గురించి నీకు తెలియదా? ఉండు రిజర్వ్ షేప్ వాళ్ళు వస్తారేమో, వస్తున్నాం అన్నారు కదా, వస్తారేమో ఆగరాదురి. ఆ సరే అత్తమ్మా. ఓయమ్మో అందరు తయారై నాకంటే ముందే నిలబడ్డరే బస్సు ముందట. దరి దరి ఎక్కురి వచ్చిన గాని. వచ్చినవా బిడ్డ? కాదు ఏ కాలమైరా ఎదురు చూసుకుంటా అట్లనే నిలబడ్డాము. ఇక సరితమ్మ వచ్చినాకనే బస్సు అందరం ఎక్కుదాం కలిసి అని ఎదురు చూస్తున్నాం గాని. కాదు మీ ఇద్దరే వచ్చిరేం రా? బండి సప్పుడు కాలేదు ఏం కాలేదు, బస్సుకు వచ్చిరా నడుచుకుంటూ వచ్చినట్టుర్రు. అల్లుడేడి మరి ఈ పిల్లగాడేడి చింతయ్యేడి? మీరిద్దరే వచ్చిర్రు? మేమిద్దరమే వచ్చినమే. ఇక చింటు వాడు రానన్నాడు, వాళ్ళ అయ్య రానన్నాడు. వాళ్ళ అయ్యకు ఇన్ని రోజులు డుమ్మాలు కొట్టి అంటే డ్యూటీ కాడ ఒకటే కోపం అవుతుందంట సార్ గాడు. ఇంకా అట్లానే పోతున్నా, మీరైతే పోయిరారు. మళ్ళా రేపు డుమ్మ అవుతుంది. మళ్ళా ఉంటే ఎల్లుండి ఇట్లుంటారు. అమ్మ మీ వాళ్ళు నేను రానంటే రాను అని అంటే ఇక నేనే బట్టలు ఇట్లా చదువుకొని నేను స్వీటమ్మ కలిసి వచ్చినామమ్మ. ఇక నడువు రేసి చీకటైతే మళ్ళా ఆడ రూమ్ ఇట్లా తీసుకునేది ఉంటది, మళ్ళా గజిబిజి ఉంటది చీకట్లా. దమ్మని వెళ్ళిపోతే పోదాం రవి. మరి ఎక్కుర్రి అడుగు రత్తమ్మా. సంధ్య కంటి కనిపిస్తలేనట్టున్నాం గానీ కాదు, ఒక్క రోజుకి మర్చిపోయినావే మమ్మల్ని? ఇన్ని రోజులు ఉంచుకొని మరి పోయిర్రాక దబ్బున పోయిరని ఫోన్ చేసి మాట్లాడినావా? మరి వచ్చినాక నన్ను అక్క ఇప్పుడే వస్తున్నావా, చింటే ఏడి అన్నేడి ఇద్దరే వచ్చిరేంటి అని అంటున్నావానే? చూసి కూడా చూడనట్టే ఉంటున్నావు. సరే సరే తీయమ్మ, అంగితేనే ఉంటది. ఇక ముందు వాడు వేస్తే మూలకు దంతారని నాకు తెలుసు. ఇక సరే తీ. ఇక ఒక కార్యానికి పోతున్నాము. ఎందుకమ్మ మాట్లాడాడు సపదట్ట బండి ఎక్కుర్రి. అవును సంధ్య, అక్క అనేది ఇట్లా కరెక్టే. కాదే నువ్వు చేసేటివి కూడా అట్లనే ఉంటాయి. అక్క అనేది కరెక్టే ఉంటది. కాదు రాగానే మరి అక్క ఎప్పుడు వచ్చినా పలకరించే రీతి లేదా అని నీకు? పొద్దుగాల పోయింది మరి ఎందుకు అక్క గింత దబ్బున పోయినవు? ఉండొద్దా అని ఫోన్ చేయలేదంట. మరి ఇప్పుడు రాగానే నన్ను అక్క ఇప్పుడే వస్తున్నావా, ఎందుకు దబ్బున పోయినవు? అన్న గిట్లా రాలేదు, చింటే గిట్లా రాలేదా అని అడగాలే గాని ఏందే నల్లిగుంట్ల దాని లెక్క నడువు రత్తమ్మ పోదాము అని అంటున్నావు. నువ్వు పలకరిద్దాం అనుకునేసరికి ఇక నీతోనే మాట్లాడుతుంది అత్తమ్మ. ఏడే టైం ఉంది, ఇక డబ్బున చీకటి అవుతుంది, దెబ్బ దెబ్బ ఎక్కుర్రి అని అంటారు కదా, అదే ఆలోచనలో పడ్డా నేను. అంత బాగానే ఉంది కానీ కాదు, గుట్ట కాడికి పోతే గిట్ల డ్రెస్ చేసుకొని ఎక్కుతారా అని బాగానే ఉన్నావు. ఎవరు చెప్పిరమ్మ నీకు? పో చీర కట్టుకొని రాపో. ఏమన్నా ముద్దు కొడుతుందా? కాదు మీ అమ్మ రాలేదా, మీ చిన్నమ్మ రాలేదా? అన్నిటి కాడ గీ బాలేదు గది బాలేదు అంటారు కానీ మరి ఏమన్నా ముద్దుగున్నావే ఈ డ్రెస్సులా? మా తమ్ముడు చూడు పెళ్లి కొడుకు ఎంత ముద్దుగా తయారై వస్తుండు. నువ్వేంది గట్లా డ్రెస్ వేసుకొని ఎక్కుతున్నావు? ఏమన్నా అందం ఉందా డ్రెస్? ఓ అత్తమ్మ నువ్వు చెప్పవా నీ బిడ్డకు గిట్లా బాగలేదమ్మా మంచి పట్టు చీర కట్టుకొని రా, చీరలు లేకనా మొన్న అన్ని చీరలు ఇప్పించుకుంటావు కదా, కట్టుకొని రావా అని చెప్పవా? గిట్ల వస్తుంది నీ బిడ్డే గుడికాడికి. ఏమో అక్క నాకేం తెలుసు. ఇక బస్సులో జర ఫ్రీగా ఉంటది కదా అని ఇది వేసుకున్నా. ఇక బావని అడిగితే సరే నీ ఇష్టం వచ్చింది వేసుకోని అన్నాడు. ఇక నేను అత్తమ్మని ఏం అడగలేదు. ఇంకా ఆడికి పోయినాక స్నానం గిట్ల వేసుకొని చీర కట్టుకుంటాక ఏమైతుంది? ఎట్లా పోతే ఇప్పుడు ఎట్లా బస్సులోనే కదా పోయేది, జర ఫ్రీగా ఉంటది ఉబ్బరానికి, జర చల్లగా ఉంటదని డ్రెస్ వేసుకున్నా. వేసుకోవద్దా అక్క? వేసుకోవద్దు. ఆ డ్రెస్ చల్లగా ఉంటే ఏమన్నా ముద్దుకుందా? పో దెబ్బ దెబ్బ కట్టుకొని మార్చుకొని రాపో చీరే. అతర బుతర ఎట్లా అట్లా కట్టుకొని రాపో. అరే బాబా జర్ర సేపు ఆపు, బస్సు నేను దెబ్బ దెబ్బ చీర కట్టుకొని వస్తా. అరే ఏదైతే ఏమైతుందో అక్క, నువ్వు లేంది పెడతావు ఏమని అంటే కష్టం నీతోని. కానీ కాదు ఎండ్ల పోతే ఏమైతుంది, ఇప్పుడు ఆడిపోయినాక తానం చేసుకొని బట్టలు మార్చుకునే కదా అప్పుడు కట్టుకుంటదేమో తీ చీర. ఇప్పుడు బస్ లో ఉబ్బరానికి జర ఉబ్బరిస్తుందని నేనే సరే తీ డ్రెస్ వేసుకున్నావు ఏదో ఒకటి నడుపు పోదాం పర్రే అని అన్నా. కాదానికి ఇప్పుడు చీర కట్టుకునేదాకా ఆగాలనా?
మస్తు లేట్ అయింది ఈడికే మళ్ళా పొద్దుముఖంగా చీకట్లకు పోతే ఇక మనకు ఆగమాగం ఉంటది. రూమ్లు దూరాడుకునుడు అన్నిటికీ కష్టం ఉంటది. నడు ఎట్లా అట్లా పారిపోదాం పరి. అగ చూడు పెళ్ళాన్ని అనగానే ఆడు ఎక్కడికొస్తుండు ఏడ గిట్లనే తీసి పడేస్తాడు నన్ను. అందుకే నాకు కోపం వస్తుంది. రానమ్మా రానమ్మా అని అమ్మతో అంటేనేమో ఒకటే కాళ్ళు మొక్క బట్లాడి రప్పించుకుంది. గీడికొస్తేనేమో చీపు కూరల కలమాలు తీసి పడేసినట్టే పడేస్తాడు వీడు, నాకు గతి లేనట్టు. అరే ఇప్పుడు ఏమన్నాడు బిడ్డ, గింత దానికి గంత దానికి ఫీల్ అవుతావు వయమ్మ, లేని మాటలు మీరు ఎత్తేసుకుంటావేందమ్మా నువ్వు. కాదు ఇప్పుడు టైం అవుతుంది, ఎల్లుండి అట్లా పోతే అయిపోతుంది కదా అని నేను చెప్పుదాం అనుకున్నా. డ్రెస్ బాగాలేదు బిడ్డ, అక్కొచ్చే వరకు చిరునన్న కట్టుకొచ్చుకోపో అని చెప్పుదాం అనుకున్నా. ఇక నువ్వు వేడంగానే ఊరుకొచ్చినావు. ఇక సరే తీయట్లు అట్లా ఇక పోయినాక తానాలు గిట్ట వేసుకొని గుట్ట మీద పోతప్పుడు చీర కట్టుకునే పోతుంది కదా బిడ్డ, లగ్గంలో కట్టుకునే చీరనే కట్టుకోవాలి కదా. ఇంకా అప్పుడు కట్టుకుంటదేమో తీయి, పరి పరి దబదబ ఎక్కురి పోదాము రేమ్మ, మళ్ళా పొద్దుకుతుంది. అమ్మా అందరు ఈడనే ఇల్లవాడు నేను పోయి రూమ్ మాట్లాడుకొని వస్తా. రోజు నీ రూమ్ ఎందుకు రాను, బాగున్నావు ఆడ సత్రాలు ఉంటాయి రా, ఫ్రీగా వండుకోవచ్చు, పొద్దుగల లేచి దర్శనానికి పోవడే కదా. గాదానికి రూమ్ ఎందుకు రా, పైసలు దండుగా. అరే రూముకు 1000-1500 ఉంటది అక్క. గా దానికి భయపడుకుంటుంటే గా సత్రంలో మస్తు మంది ఉంటారు. ఒకరు నెత్తుల కాడ ఒకరు కాళ్ళ కాడ ఒకరు గట్ల వండుకుంటూ ఉంటది. ఎందుకు గంత ఇబ్బంది పడు చెప్పు. ఇక రూమ్ కి 1500 పోతే పోతాయేమో. ఇక ఇప్పుడు పోయి ఇంత దీని పండుకుంటాము. మళ్ళీ పొద్దుగల మబ్బులు లేచి దర్శనానికి పోవుడే ఉంటదిగా. ఇక గంటసేపు అన్న నిమ్మలంగా ఉందాం అక్క. సత్రంలా దోమలు మస్తు గడుస్తాయి. ఇంకా పైసల గురించి ఆలోచించుకుంటుంటే మనకి ఆగం అవుతుంది. ఏమొద్దు, నేను లోపలికి పోయి ఒక రూమ్ మాట్లాడుకొని వస్తా. 1000-1500 అలా మాట్లాడుకొని వస్తే ఇక పోయి ఇంతసేపు కూర్చొని ఇక తిని పండుకుందాము జీ. అరే పోనాయనా, పైసలు పోతే పోతే ఏమో రా, సత్రంలో వండుకుంటే దోమలు గడిచి పాడైతాయి. మొన్న ఎప్పుడో వస్తుంది చూడు, ఆయనగా సత్రంలో వండుకొని పాడైన మళ్ళీ రూమ్ తీసుకోలే ఏం తీసుకోలే. సంతోష్ అక్కోలు ఎంబటి రాలే. అప్పుడు పోయమ్మ ఆగం ఆగం అయిందిరా. టాయిలెట్ కి పోతానికి ఇబ్బందే, బాత్రూమ్లు చక్కగా లేవు, తానాలకు ఇబ్బందే, గుండె కాడుకోతానికి ఏమో నాకు శాతన కాదు పాడయ్యి. ఇక ఏముద్రా నాయన, ఇప్పుడు రూమ్ తీసుకుంటే రూమ్ లోనే తానం చేసినా సరిపోతుంది. నేను ఇక మీరందరు గుండెంలో మునుగుదురు గాని మంచి రూమ్ చూసుకురా పో బిడ్డ. పోతే పోతే ఏమో పైసలు ఏం చేస్తాం చెప్పు. ఒకరి కాళ్ళ కాడ ఒక నెత్తిల కాడ గలీజ్గా వండుకోవాలనా ఎందుకు. అదే రూమ్ తీసుకుంటే మంచిగా నిమ్మలంగా ఉండమా, ఇంత తిని పండుకోమా. చూసుకురా పో బిడ్డ. అమ్మ చూసొచ్చిన బాగున్నాయి రూమ్లు. నాయన నడువురు అందరు బ్యాగులు పట్టుకొని నడువురి. అగో పెద్ద బిల్డింగ్ అనిపిస్తుందా, దాని అవతల ఇంకో పింక్ కలర్ బిల్డింగ్ ఉంది. ఇంకా తెల్ల బిల్డింగ్ అవతల బిల్డింగే. బాగున్నాయి రూమ్లు. మన మటుకు మంచిగా కుళ్ళ కుళ్ళ వండుకోవచ్చు, మంచిగానే ఉంది. ఇక 1500 చెప్పిండు కానీ 1400 ఇస్తా అంటే ఇక సరే అని ఒప్పుకున్నామా. నడువురి ఇంతసేపు పండుకుందామమ్మా, ఎటునో అవుతుంది. అబ్బా రూమ్ అయితే కుల్ల కుల్లగా ముద్దుగుంటయ్యా. ఇక మన ఫ్యామిలీ మటుకు మస్తు మస్తు అయితే కుల్లగా వండుకోవచ్చు. ఈడికే నాదాకా ఇంత పెద్ద సాప్ వేసుకొని మంచిగా వండుకోవచ్చు అయ్యా. మంచి రూమ్ ఎదురు పాటు. అవునత్తమ్మా, ఇక చూడంగానే గిదే రూమ్ చూసినా గిదే రూమ్ నచ్చింది. ఇక మనోళ్ళకి మస్తు మస్తు అవుతుందని ఇక పోతే పోని 1400 అని ఇక తీసుకొని వచ్చిన. బాగుంది కదా. సరే కూర్చోరి. ఇక ఏమైనా మొఖాలు ఇట్లా కడుకుంటారేమో కడుకొని ఇక ఏమేమి తెచ్చుకుర్రు అవి తిందాం పట్టురి. ఆకలి అవుతుంది, చాలా సేపు అవుతుంది కదా మనం బస్సు ఎక్కి. తిందాం పట్టురి నిమ్మలంగా కూర్చొని ఇక తిని పండుకొని పొద్దుగల దర్శనానికి లేచిపోతే అయ్యేపోతుంది. దండుగా 1400 చాలా దండుగా. మనం ఎంతసేపు ఉంటాం, ఒక 5-6 గంటలు ఉంటాం. మేము మబ్బులు లేచి మా పోతాం. దాని కాడ 1400 తీసుకోవాలన్నా. ఉత్త పుణ్యానికి మస్తు పైసలు దోసుకుంటారమ్మా ఈడ. ఇంకా సరే తినాయన, మీ దగ్గర పైసలు ఉన్నాయేమో బాగా ఉరుకులాడుతురు. ఉరుకులాడురి, తెలుస్తుంది. పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయినాక అప్పుడు గీక్కుంటారు చూడు. అరే ఏదో అక్క పోతే పోనీ తీయి, ఒకటే పని పైసా విషయంలో అట్లా చేస్తావు అక్క. నాకు అర్థం కాదు. నువ్వేమైనా ఒక రూపాయి పెడుతున్నావా, ఏమైనా చేస్తున్నావా. ఏమన్నా అంటే కష్టము నిష్ఠూరం అవుతావమ్మ. నీతో ఇదొక బాధ ఉంటది. ఏడుకన్నా తీసుకొస్తే పైసలు మావే కదా, మా పైసలే ఖర్చు అవుతున్నాయి. ఏమైతుంది, నిమ్మలంగా వచ్చినావుగా, నిమ్మలంగా కూర్చొని తిని పండుకోరాదు. పొద్దుగా లేచి ఎట్లా పోయేదే. గన్ని పైసలా గిన్ని పైసలా, ఏడ చూడు గట్లనా గిట్లనా అని అంటావు. కాదు, నిన్న ఒక రూపాయి పెట్టమంటున్నావా చేయమంటున్నావా. ఒకటే పని కయ్యా కయ్యా మొత్తుకుంటున్నావు. 7 రూపాయి తక్కువ కావాలంటే ఎవడిస్తాడమ్మా. పుణ్యానికి ఏదొస్తా చెప్పు. అగో చూడమ్మా, నేను ఇప్పుడు ఏమన్నా అన్ననా అని నా ఉసురు పోసుకుంటుండు. ఏమైనా నన్నే తిడుతుండు. పిల్లం వచ్చిన సంది చూస్తున్నా, దాన్ని ఇంకేసుకొస్తుండు. నన్నే మాటలు అంటుండు. మన పెళ్లిలో అందరి ముందు వాళ్ళ అత్తగారి ముందు ఇజ్జత్ తీసిండు. ఇప్పుడు వాళ్ళ అత్తగారు అందరి ముందు నాతో ఇట్లా మాట్లాడుతుంది చూడు. ఏమని అంటే కష్టము. వాళ్ళందరూ ఏమనుకుంటారు, అమ్మ వాళ్ళ ఆడవిల్ల మంచిది కానట్టుంది, వాళ్ళ అక్క మంచిది కానట్టుంది, అందుకే పిల్లగాడు గట్ల దిగుతుండు అమ్మ, ఇక మంచి పని చేస్తుండు, అది బద్మాషి ఉన్నట్టుంది అని అనుకోరా అమ్మ. చూడు అని ఎట్లా తిట్టాలి చెప్పు. నన్ను నా ఉసురు పోసుకుంటుండేమే పెళ్లి పెట్టుకున్నప్పటి సంది. ఏదో ముందట వాడు చేసినందుకు నన్ను నాగం పట్టిస్తురేమే మీరు. నేను ఏమన్నా ఇప్పుడు చెప్పు నాయనా, ఏమన్నా అన్నానే నేను. ఇక పోని బిడ్డ, ఇక ఆయన గురించి తెలిసే కానీ నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏందమ్మా. ఆయనకు పైసలు ఉంటే ఆనంత మనిషి లేడని ఉరుకులాడుతుంటాడు. పైసలు అన్ని ఊడిళ్ళు అయినాక అప్పుడు తెలుస్తుంది అయ్యగారి పని.
నీకెందుకు మమ్మీ ఊకోరాదు, ఎవరి పైసలు ఆడే ఖర్చు పెట్టుకుంటుండు. నీవేమన్నా ఒక రూపాయి ఒడుస్తున్నాయా నిన్ను అడుగుతుండా? ఆన్కేగా లాస్ వచ్చేది, ఆన్కేగా ఆగమయ్యేది, మనకెందుకు రా, ఊకో ఊకో. ఇక పోనీ పోనీ అనుకుంటా ఉంటే గిట్లనే తీసి పడేస్తురు నాయనా. ఇక ఏం చేస్తాం, తప్పుతాది. అరే పోనీ మమ్మీ, సరిత ఏమేం తెచ్చినావు? అగో అత్తమ్మ ఏమేం చేసుకొచ్చిందో. ఇక మేము మరదలు నేనైతే ఇక ఇంత కూర వండుకొచ్చినాం అమ్మ, టమాటా తొక్కు చేసుకొచ్చినాము, శాతన్నే కాలే పానము. ఇక ఆ చిన్నత్తమ్మ చేసుకొస్తానది, చపాతీలు అవి ఇవి చేసుకొస్తానది. ఇక అట్లా అని తీసుకురా. నువ్వేమైనా చేసుకొచ్చినావా మమ్మీ? ఉత్తగానే వచ్చినావా? గోదమ్మ గిన్నె నిండా పులిహోర చేసుకొచ్చిందే, కూర్చొని తినుర్రి. ఓ బిడ్డ, దాని పులిహోర అంటారా? కాదు, ఒక పల్లి లేవాయే, ఒక మిరపకాయ లేదాయే, చూదామన్న కలెమాకు లేదు, ఏం లేదు. పప్పులు ఉప్పులు ఏది లేదు, ఏం పులిహోర పాడైంది. ఉత్త చింతపండు నీళ్ళు చల్లుకొని వచ్చినావు బిడ్డ. ఇంత పసుపు గిట్ల ఊటగేలే, గిత్తత పసుపు వేసుకొని కలుపుకొని వచ్చింది నా బిడ్డ. ఏదో ఒకటి అమ్మ, ఇన్ని రోజుల సంది మన ఇంటికాడనే ఉంటే ఇంట్లో సామాన్ అన్ని అయిపోయినాయి. ఇక ఊళ్ళోకి పోయి దబ్బున పల్లీలు తీసుకురా పోరా అంటే ఇక చేతిలో పైసలు లేవని ఎట్లా అట్లా పొద్దుగా సలిబు ఉండే ఇక దెబ్బ దెబ్బ కలుపుకొని వచ్చిన. ఏదో ఆకలి మంటకు తినరాదు రే, ఏదైతే ఏమైతుంది. నువ్వైతే అన్నిటికీ వంకలు పెడతావేందే తల్లి. అరే కాదు బిడ్డ, తమాము గంత అద్మానమా, లేకుంటే మొత్తమే చేసుకురాకపోతే నిమ్మలంగా ఉండు గాని గట్లా మాత్రము గట్లా అగడగడని పొద్దుగల సలుబు ఉంటే గట్లా కట్టుకొచ్చినావు బిడ్డ. ఓయమ్మో గదే మరి లేవేమ్మా, ఇంట్లో సామాన్ అయిపోయినాయి, నువ్వే చేసుకురా అంటే నేను దెబ్బ దెబ్బ ఇంత పులిహోర కలుపుకరాకపోదునా? గిట్ట తెచ్చిన వేంద్రా, ఎవరు తినకుట్టరాక. వదిలే, మీరేమన్నా వేసుకొచ్చిరా లేకపోతే ఉత్తగానే ఊపుకుంటొచ్చిర్రా? ఇక మేమైతే గింత టమాటాకు వేసుకొచ్చినమ్మా, మీరు ఏదో ఒకటి చేస్తారు కదా, ఇక అందులో అద్దుకొని తినొచ్చు అని అనుకున్నా. ఏమన్నా తెచ్చిరా లేదా వదినే? అగో అక్క, అగో క్యారేజ్ నిండా ఒక టిఫిన్ లో తెల్ల పువ్వు కట్టుకొచ్చిన, ఒక దాంట్లో ఆలుగడ్డ కుర్మన ఏదో చేసింది నా కోడలు, ఒక దాంట్లో చింతకాయ తొక్కు, ఒక దాంట్లో పచ్చిపులుసు పప్పుసారు చేసి పెట్టినట్టుంది. ఇక ఇవన్నీ రొట్టెలు చేసుకొని వచ్చినాం అక్క. ఏదో ఒకటి తినరాదు. ఇక పులిహోరలో గింత టమాటా తొక్కు వేసుకొని తింటే కమ్మగా ఉంటది. తినుర్రా, ఏమైతుంది, ఏదో ఒకటి ఆకలి మంటకు తిని సప్తాగడ వండుకొని పొద్దుగల లేచిపోతుంది దర్శనానికి మా పోతాము. ఇంకేముందిరా, కుసరు కుసరు తిందురు. పోయమ్మో, మా వద్దే మంచిదేనే. కాదొద్దే, గింత ఓపికతోని గిన్ని వంటకాలు చేసుకొచ్చినావు. నేను ఏదో చేస్తే ఏమను మరి మీ చిన్నమ్మను మీ అమ్మను అని ఇక సంధ్య చెప్పిన. ఇవన్నీ వేసుకొచ్చిరేమ్మ, బాగానే ఓపిక ఉంది మీకు. మరి ఇంటికాడ ఉత్తగానే ఉన్నాము, ఇక చాలా మంది ఉన్నాము వద్దే. ఇక ఏమైతుందని ఇక తలా ఒక పని పెట్టుకున్నాము. దబ దబ చపాతీలు పిండి ఒకరు కలిపిరు, ఒకరేమో తాల్చిరు, ఒకరు కాల్చిరు, ఒకరు బువ్వ వండరు. ఇక నేనేమో పప్పు చారు, పప్పు పచ్చి పులుసు ఇక అవి ఇవి నేను చేసుకొచ్చిన. చింతపండు తొక్కు, చింతకాయ తొక్కు నూరినట్టుంది నా కూడలు. ఇక కమ్మగా నూరుతుందని నువ్వే నూరే అని చెప్పిన. ఇక పెట్టుకొని మా వచ్చిన, మళ్ళీ ఎట్టుంటదో ఏం కథనో. ఇక బయటికి పోతే మనము ఇంత ఎప్పటికి ఎక్కువనే పెట్టుకోవాలని బాగానే పెట్టుకొచ్చిన వద్దే. తినుర్రి. నయమేనమ్మా, మీరు బాగానే తీసుకొచ్చిరాగో. నా బిడ్డ చూడు బీరమ్మ, ఎంత కమ్మగా వంటలు చేసుకొని వచ్చిందో. ఏమన్నా ఏదో ఒకటి 2-3 వంటకాలు చేసుకురా బిడ్డ అంటే పులిహోర కలుపుకొస్తా అమ్మ అన్నది. ఇంకా సరే, ఇంత చింతపండు ఎక్కువ వేసుకొని మంచిగా పుల్లగా చేసుకొని రా బిడ్డ, జర తిన్నట్టుంటది. పల్లీలు ఎక్కువ వేసుకొని తీసుకురా అంటే ఒక పల్లీలు లేదు, ఒక కలమాకు లేదు, పప్పులు లేవు, ఉప్పులు లేవు. పోసుకు ఒక మిరపకాయ ఏదా అమ్మ, ఎట్లా తీసుకొచ్చింది చూడు. ఏదో ఒకటి తిందాం పడ్రికి, ఏం చేస్తాము తెచ్చుకున్నాక. అమ్మ, నీకు నచ్చకుంటే తినకుండా పక్కకు పెట్టు కానీ ఒకటే గుల్లకు కాదే. నువ్వు చేసుకురమ్మన్నా బాగానుంది, ఇంట్లో సామాన్ లేదు అని చెప్తే నీకు అర్థమైతే లేదా? నీ కోడలు అమ్మగారే ముద్దుగా అన్నింది అలా పట్టుకొచ్చిరాని అలా ముందు తీసి పడేస్తున్నవేందే? నీకు నీ కొడుకుకు బాగా ఎక్కువైతుంది. పెళ్లి అప్పటి సంది చూస్తున్నా, ఏడు తీసి తీసి పడేస్తురు నన్ను. అన్నిందాల నేను ముందట వాడి చేస్తే అన్నిట్లలో గిట్ల తీసి పడేస్తురేమే నన్ను, నాకు అర్థం కాదు. అయ్యో పోని సరితమ్మ, ఏడ చూడు లొల్లి నా బిడ్డ. కాదు అమ్మ, ఏదో వచ్చిన మాటలు కోపంలో అట్లా అంటుంది గాని ఏదో ఒకటి తీరా. మేము తింటాం తీయగా చపాతీలు, ఆలుగడ్డ కుర్మ అవి మీరు తినరు. ఇక్కడే పులిహోరలు ఇంత టమాటా తొక్కేసుకొని ఇంత పచ్చిపులుసు పప్పుసారు పోసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటది అనుకుంటాము. పులిహోర కాదు, బిర్యానీ లెక్క కొడుతుంది. సబ్రాట మీరు గది తీసుకొని తినుర్రా. ఎందుకు రగట్ల కోపమై గొడవ పడుతుర్రు? గడికి ఒకసారి లొల్లి పెట్టుకుంటే ఏం ముద్దుకుంటే చెప్పు. తమ్ముడు అట్లనే మొత్తుకుంటాడు, నువ్వు అట్లనే మొత్తుకుంటావు, అమ్మ అట్లనే మొత్తుకుంటది. ఒకరికి ఒకరు మించే ఉన్నారు కానీ తగ్గుతున్నారా? నిమ్మలం ఇంత తిని పండుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ పొద్దుగాలనే లేవాడే మబ్బుల శాతనైతారే, నిద్ర సరిపోదమ్మా. జర తిని వండుకోరు సపదంతా. ఇది తెలియదు అత్తమ్మా, మా అమ్మ ఎన్నటి గిట్టనే చేస్తుంది నన్ను. ఎవ్వరు ముందన్న ఇజ్జత్ దియాలంటే నెంబర్ 1 ఉంటది. మా అమ్మ అట్లనే మాట్లాడితే మా తమ్ముడు అట్లనే మాట్లాడతాడు. పెళ్లి కాకముందు కంటే ఏదో అనుకోవచ్చు, ఇప్పుడు పెళ్లి అయింది, నా సంసారం నాకైంది, నా పిల్లలు ఉంటారు. చుట్టాల ముందు నా ఇజ్జత్ తీస్తే ఏమనిపించదా? నాకు బాధ అనిపించదా చెప్పు. నేను ఇన్ని రోజులు ఈయనే ఉంచి అమ్మగారింటికానే ఉండి పెళ్లి అప్పటి సంది వచ్చిందంటే పూల పండ్ల కాడి నుంచి పెళ్లి ఎల్లుండడానికి వచ్చిన అంటే
అప్పటి సంది ఈడనే ఉన్నా, ఇంత సామాన్ అంతా అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు ఊళ్ళోకి పోయి దబ్బున తీసుకురా పొరి పోరలు, అక్కడ పోయేది ఉంది పులిహోర చేస్తా అంటే పోరగా రాడాయి, చేతులేమో చిల్లర పైసలు లేవు. ఇక ఏం చేయాలి చెప్పు, అందుకే గిట్ల పట్టుకొని వచ్చిన. అవును బిడ్డ, ఇక నువ్వు అన్నది ఇట్లా కరెక్టేను. ఇక ఇన్ని రోజుల సంది ఈడనే ఉన్నావు, సామాన్ అంతా అయిపోవచ్చు. ఇక గట్లనే దబ్బుకునే చేతిలో పైసలు లేనట్టే ఏదో అత్తరు బుత్తరు చేసుకొని వచ్చినావు. ఇప్పుడు ఏమైతుందిరా, ఏదో ఆకలి మంటకు తిని సబ్బదాకా వండుకుంటే అయిపోతుంది. అక్క, నేను చపాతీలు ఆలుగడ్డ కుర్మ వేసుకొచ్చినాగా, తెల్ల బువ్వ ఇట్లుంది, అవి వేసుకొని నిమ్మలంగా తిని పండుకోరాదురా, ఎందుకు అట్లా మొత్తుకుంటారు? అయ్యో నేనేమంటున్నా చెల్లే, గది పప్పులు ఉప్పులు లేని ఏం పులిహోర అని అన్న. గా మాటకు పోయమ్మ ఎట్లా ఫీల్ అవుతుంది చూడు మా సరితమ్మ. సరే ఈ తల్లి నీ దగ్గరకు వస్తే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా, తప్పైందమ్మా. సరే సరే, ఏదో ఒకటి ఉన్నదో లేదో తిని పండుకుందాం పట్టురి చెల్లే, తినురి తినురు మమ్మీ. అన్న తినురి తినురి, దబదబ తినురి. సంధ్యమ్మ ఇక అల్లునికి పెట్టు, అల్లునికి ఆకలి అవుతుంది, ఏమో అప్పటి సంది అంటుండు ఆకలి అవుతుంది దబదబ తిని పండుకుందాం అంటే మీరేమో గిదే లొల్లి సరిపాయే. తినురు మమ్మీ, మళ్ళీ మబ్బులు లేచి దర్శనానికి పోవాలి. పోయమ్మో మస్తు లైన్ ఉంటదమ్మా లోపల గుడి కాడ, గంత లైన్. మరి మా రామ్లకి ఏం నడుస్తుందో ఏం కథను, వదినే నడుస్తావా లైన్ లా, నిలబడతావా గంట సేపు? ఇక నిలబడాలి వదినే, ఏం చేస్తాము ఇక తప్పదు కదా, నిద్ర చేస్తానికి వచ్చినాం. ఒక నిద్ర గుట్ట కాడ వేసి ఇక ఆడికి పోయి దర్శనం చేసుకుంటేనే జర పానం నిమ్మలం ఉంటది. ఇక ఏం చేస్తాం, శాతన అయ్యో శాత కాకో, కాలు నొప్పి అయ్యో నొప్పి కాకనో ఇక పోవాలి, తప్పుతాది. పీటమ్మ ఇసుంటారా, ఏమైనా మీ అమ్మతోనే ఉంటావా పిల్ల, ఇక్కడ రా తాత దగ్గరికి రా. అత్తమ్మ దర్శనం మంచిగా అయింది కదా, గుట్ట లోపల ఎంత బాగుంది అబ్బా, చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం కూడా నిమ్మలంగా అయింది కదా అత్తమ్మ. అవును సరితమ్మ, నాకు గిట్ల నేను ఎన్నిసార్లు వచ్చినా గానీ నాకు ఇంత నిమ్మలంగా ఎప్పుడు అనిపించలేదురా. ఎప్పుడు అగడగడ పడి పోతాము, ఈ ఎలా నిమ్మలంగురు మనుషులు గిట్ల ఎక్కువ లేరు, జనము తక్కువ ఉండబట్టే మనకు నిమ్మలంగా అయిపోయిందిరా దర్శనము. చల్ల పూటుంది, ఎండ లేదు ఊటగా, మంచిగా అనిపించిందిరా, నిమ్మలంగా అనిపించింది. నరసింహస్వామి మీద ఒక పాట అందుకోరాదు వదినే. యాదగిరి గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి, యాదగిరి గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి, లక్ష్మీ నరసింహుడావు ఆది నరసింహుడావు, లక్ష్మీ నరసింహుడావు ఆది నరసింహుడావు, గుట్ట మీద వెలిసిన వయ్యో ఓ నరసింహ, ఏమి చూసి వెలిసిన వయ్యో ఓ నరసింహ, గుడి చూసి గుండాము చూసి గుర్తుగల్ల దేవుడావు, గుడి గుడి సరకల్ల నువ్వు వెలిసినావు నరసింహ, అండా సరకల్ల నువ్వు వెలిసినావు నరసింహ, గుర్తుగల్ల దేవుడవయ్యో నరసింహ, ముద్దుగల్ల దేవుడవయ్యో లక్ష్మీ నరసింహ, గుండంలా తానాలు గుడిలోన పూజాలు, గుండంలా తానాలు మండపంలో పూజాలు, గుర్తుగల్ల దేవుడవయ్యా నరసింహ, ఏమి చూసి వెలిసినవయ్యా నరసింహ, గుర్తుగల్ల దేవుడవయ్యా నరసింహ, ఏమి చూసి వెలిసినవయ్యా నరసింహ, బండాసర కళ్ళ నువ్వు ఎంత ముద్దుగున్నావు, గుర్తుగల్ల దేవుడవయ్యా నరసింహ, ఎంత ముద్దు దేవుడవయ్యా నరసింహ, కోరమీసలున్నావాడా నరసింహ, ఎంత ముద్దగున్నావయ్యా నరసింహ. అబ్బా వదిన, ఎంత ముద్దుగా పాట పాడినవు. కోరమీసాలున్న నరసింహస్వామి మీద ఎంత ముద్దు ముద్దు పాటలు ఉంటాయని నాకు ఎరకలేదు వదినే. ఏదో పాడతావో పాడవో అని పాడమన్నా, ఎంత ముద్దుగా పాడినవు వదినే, చాలా ముద్దుగా ఉంది. ఇంటుంటే ఈయన బుద్ధి అయింది వదినే, కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది కదా, ఎన్నడూ నాకు ఇంత నిమ్మలంగా అనిపించలేదు వదినే. గుట్టకాడికి వచ్చినప్పుడు ఈసారి మస్తు నిమ్మలంగా అయింది దర్శనము, మస్తు సంతోషంగా ఉంది వదినే. ఇక దర్శనం అయితే అయ్యింది కదా వదినే, అగో ఆడ లడ్డూల కౌంటర్ ఉంటది, మంచిగా ఉంటాయి లడ్డూలు. అగో ఎంత లైన్ ఉందో ఏం కథనో, 50 రూపాయలకు 30 రూపాయలకు ఉంటది లడ్డూలు. ఇక స్పెషల్ లడ్డు అంటే 100 రూపాయలకు ఉంటది, బాగుంటది వద్దే. తీసుకుందాం పరి అల్లుడు, గాడదాకా పోదాం పై, ఆ లడ్డూలు తీసుకుందాము. ఇక చుట్టాలు అందరు అడుగుతారు, మీ బిడ్డని మీ అల్లుడు నీ గుట్ట కాడికి నిద్ర చేపిస్తాను తీసుకుపోయారు, ఇంత ప్రసాదం అన్నది లేదమ్మా అని అంటారు. పోదాం పర్రయ్య, తీసుకొని కిందికి పోదాము రీ. స్వీటమ్మా మనం తీసుకుందాం ఆ లడ్డూలు, నువ్వు తింటే తీసుకుంటా, లేకపోతే ఏమొద్దు. తీసుకుందామమ్మా, నాకు లడ్డూలు అంటే చాలా ఇష్టము, అన్న కూడా బాగా తింటాడు కదా, తీసుకో. సరే బిడ్డ, ఒకటి తీసుకుంటా, ఒకటి తీసుకుంటే మస్తు మస్తు అవుతుంది, ఎవ్వరు తినరు. అగో మొన్న ఎవరు పెట్టిన లడ్డు అట్టనే మురిగి మురిగి అక్కడ పడేసిర్రు. ఏమొద్దురా, ఒక్కటి తీసుకుంటే సరిసగము, ఇంకా నలుగురం తిన్నాం తియ్యి. ఓ అమ్మో, కాదు సరితమ్మ, ఒక్క లడ్డు ఎవరు ముక్కులు పెడతావురా. ఇక పిల్ల మంచిగా, సీటమ్మ మంచిగా తింటది లడ్డూలు అంటే, పిల్లకి పానమాయే, చింటయ్య ఇట్లా బాగానే తింటాడు. ఎవ్వరు తినరు, వేస్ట్ అయితే అని అంటున్నావేంట్రా. సరే మేమే ఇప్పిస్తాం తియ్యి, నీకు పైసా పోతే పానం పోతుంది, ఏమొద్దు ఆ ఒక్క లడ్డు ఇట్లా ఎందుకు కొంటవరా, నేను నాయన కలిసి ఇప్పిస్తాను తియ్యి, లేకపోతే తమ్ముడే తీసుకొస్తాడు. ఒక 5-6 లడ్డూలు ఇస్తా మీ అత్తగారికి, మీ ఆడపిల్లలకి అందరు పంచుకో. అరే కాదే అమ్మ, పైసలు లేక కాదు, మీ అల్లుడు బాగానే ఇచ్చిండు పైసలు, ఇక ఖర్చులో ఉంచుకోరని ఇక సీట్ అమ్మ చేత పెట్టిండు, నాకు ఇన్ని ఇచ్చిండు. కానీ కాదే, లడ్డూలు తెస్తే పిల్లలు తినరు చేయరు, వేస్ట్ అయితే మన బూజు బట్టి పడేసిన అన్ని, గట్లా అని అంటున్నా. గిడ గిట్ల గట్ల తీసి పడేస్తారేమేమ్మా నన్ను.
అల్లుడు నువ్వు సంధ్యమ్మ ఎంత ముద్దు కొడుతురు చూడు. ఇక గాడికి పోయి ఫోటో స్టూడియో అనే ఫోటో తీస్తాడమ్మా. గాడ దిగి పొర్రి అగో పట్టు బట్టలలో ఎంత ముద్దు కొడుతురా చూడ ముచ్చట గుర్రు. నా దిష్టే తాకుతట్టుంది. పొర్రి నాయన ఒక ఫోటో దిగిరా పొరి, ఎప్పటికి గుర్తుంటదిరా. ఇక పెళ్ళైన కొత్తల గుట్ట కాడుకొచ్చి ఫోటో దిగినమని. దిగిరా పొరి నాయన. సరే అత్తమ్మా దిగుతాం గానీ మీరు పోయి లడ్డూలు తెచ్చుకోపోర్రి. మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే మా కోసం ఒక చిన్న లైక్ ఇచ్చుకోరి. లైక్ చేస్తే ఏమైతుందంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో గానికి అవకాశం ఉంటది. అట్లనే లైక్ తో మాకు ఏమనిపిస్తుంది అంటే అరే మనలు బాగా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. ఇక ముందుకు వాళ్ళ కోసం లైక్ చేసినందుకైనా మంచి వీడియోస్ తీసుకురావాలి, బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలని, మా కూడా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయరి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరి. ఇంత తొందరగా మాకు ఇంత మంచి ఫాలోయింగ్ మీ నుంచి వస్తుందని కళలో కూడా ఊహించుకోలేదండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఇళ్ళ కాలం మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి కూడా మీకు చాలా అంటే చాలా 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 కృతజ్ఞతలండి. ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అస్సలు అర్థమైతలేదండి. ఒక రోజు మీకోసం ఒక వీడియో చేస్తామన్నాం కదా, అది 10K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మీకోసం ప్రత్యేకంగా వీడియో తయారు చేసి తీసుకొస్తాము. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. రేపు పార్ట్ 16 వీడియో వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ప్లీజ్ మిస్ అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అన్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకేనా? రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్.